హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ చాప్టర్లో వాల్యూమ్స్కి సంబంధించిన ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఏ సాలిడ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ 120 centimeter and radius 60 centimeter standing on a hemisphere of radius 60 centimeter is placed upright in a right circular cylinder full of water such that it touches the bottom. Find the volume of water left in the cylinder if the radius of the cylinder is 60 centimeters and its height is 180 centimeters. సో క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే ఒక సాలిడ్ ఉందంట. ఆ సాలిడ్ వచ్చేసి పై వైపు కోను, కింద వైపు వచ్చి మనకి హెమిస్ఫియర్ ఉంది. సో టోటల్ గా ఆ రెండింటిని కలిపి ఒక సాలిడ్ అనుకున్నారు. సో ఆ సాలిడ్ అనేది ఒక సిలిండర్ లోని వేశారట. సో ఫస్ట్ సిలిండర్ లో వాటర్ ఉంది. సో ఆ వాటర్ లో ఈ సాలిడ్ అనేది వేసేటప్పుడు కొంత వాటర్ అనేది బయటకు వస్తుంది. సో ఇంకా మనకి ఎంత వాటర్ అనేది ఆ సిలిండర్ లో ఉందనేది కనుక్కోమన్నారు. సో వాటర్ ఎంత ఉందని కనుక్కోవాలంటే ముందు మనం సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈ టోటల్ గా సాలిడ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మీకు హైలైట్ చేసి చూపిస్తాను. సో పింక్ కలర్ లో మొత్తం హైలైట్ చేశాను కదా, ఇది సాలిడ్ పీస్. సో నెక్స్ట్ వాటర్ ఎక్కడెక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఈ బ్లూ కలర్ పోర్షన్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ కలర్ పోర్షన్ అంతా వాటర్, మధ్యలో పింక్ కలర్ కనిపిస్తుంది కదా. సో పింక్ కలర్ అంతా టాప్ అనమాట. సో టాప్ అంటే సాలిడ్ పీస్ అనుకున్నారు. సో మనకి ఎంత వాటర్ ఉంది అని తెలుసుకోవాలంటే ముందు సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఫైండ్ అవుట్ చేసి పక్కన పెట్టుకుంటాం. తర్వాత నెక్స్ట్ కోన్ యొక్క వాల్యూమ్, నెక్స్ట్ హెమిస్ఫియర్ యొక్క వాల్యూమ్. కోన్, హెమిస్ఫియర్ వాల్యూమ్ రెండింటిని ప్లస్ చేసి సిలిండర్ నుంచి మనకి మైనస్ చేస్తే టోటల్ గా ఎంత వాల్యూమ్ ఉందనేది మనకు తెలిసిపోతుంది, వాటర్ యొక్క వాల్యూమ్. సో ఫస్ట్ మనం డైమెన్షన్స్ వేసుకుందాం. మనకి కోన్ యొక్క హైట్ ఎంత ఇచ్చారు, 120 సెంటీమీటర్స్ ఇచ్చారు. హెమిస్ఫియర్ యొక్క రేడియస్ 60 ఇచ్చారు, అది కూడా వేసుకుందాం మనం. సో ఇక్కడ మనకి డ్రాయింగ్ బట్టి ఏం తెలుస్తుందంటే రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్, రేడియస్ ఆఫ్ కోన్ అండ్ రేడియస్ ఆఫ్ సిలిండర్ మొత్తం అన్ని కూడా ఒకటే. సో అది మనం కింద మెన్షన్ చేసుకుని చూపిస్తాను మీకు. ఎందుకంటే రైట్ సర్క్యులర్ కోన్ అండ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ అన్నారు కాబట్టి మనకి మీరు చూడండి డ్రాయింగ్ బట్టి తెలిసిపోతుంది. మనకి కోన్ యొక్క డయా, హెమిస్ఫియర్ యొక్క డయా అండ్ సిలిండర్ యొక్క డయా మొత్తం అన్ని ఒకటే కాబట్టి రేడియస్ కూడా ఒకటే. సో అది కూడా మీకు ఇక్కడ డ్రాయింగ్ లో హైలైట్ చేసి చూపిస్తాను. సో టోటల్ గా మన డైమెన్షన్స్ అన్ని డ్రాయింగ్ లో వేసుకున్నాం. ఇప్పుడు గివెన్ డేటా వేద్దాం. డ్రాయింగ్ బట్టి ఏం తెలుసుకున్నాం ఇందాక మనం, రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్, రేడియస్ ఆఫ్ సిలిండర్ అండ్ రేడియస్ ఆఫ్ కోన్ మొత్తం అంతా ఒకటే కాబట్టి అది ముందు మనం రాసుకుందాం. సో వీటన్నిటిని మనం స్మాల్ ఆర్ తోని డినోట్ చేసుకో. చూడండి మనకి డ్రాయింగ్ బట్టి ఏం తెలుస్తుందంటే రేడియస్ ఆఫ్ హెమిస్ఫెరికల్ పార్ట్, రేడియస్ ఆఫ్ కోనికల్ పార్ట్, రేడియస్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ మొత్తం అంతా ఒకటే. అది దేనికి ఈక్వల్, మనకి 60కి ఈక్వల్. సో అది వేసుకుందాం. ఇక్కడ మనం ఓన్లీ సిలిండ్రికల్ పార్ట్ అని వేసుకున్నాం. మన నెక్స్ట్ ఏం రాసిన ఒకటే, కోనికల్ పార్ట్ అని రాయొచ్చు, హెమిస్ఫెరికల్ పార్ట్ అని కూడా రాయొచ్చు. మొత్తం మూడు ఒకటే కాబట్టి మనం సిలిండ్రికల్ పార్ట్ అని రాస్తాను నేను. సో రేడియస్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్. మనకి హైట్ ఆఫ్ కోనికల్ పార్ట్ ఎంత మన డ్రాయింగ్ లో ఇచ్చారు, మనకి 120 సెంటీమీటర్స్.
సో హైట్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ హెచ్2 ఎంత వస్తుందంటే 120 + 60. ఎందుకంటే కోన్ యొక్క హైట్ మనకి 120 సెంటీమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ హెమిస్ఫియర్ యొక్క రేడియస్ తో అది హైట్ కూడా అవుతుంది కాబట్టి మనకి 60 సెంటీమీటర్స్. రెండింటిని మనం యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి హైట్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ వస్తుంది. సో హైట్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ టోటల్ గా మనకి ఈ 120 + 60 = 180 సెంటీమీటర్స్. సో మనకి క్వశ్చన్ ఏం కనుక్కోమన్నారు, వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ అంటే వాటర్ ఎంత మిగిలింది కనుక్కోమన్నారు. సో అది రాసుకుందాం. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ అంటే వాటర్ ఎంత మిగులుతుంది మనకి, సిలిండర్ పార్ట్ యొక్క వాల్యూమ్ లో నుంచి సాలిడ్ పీస్ యొక్క వాల్యూమ్ తీసేస్తే మనకి ఎంత వస్తుందో అంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్. అంటే మనకి ఆ సిలిండర్ లోని ఈ సాలిడ్ పీస్ వేయగా కొంత వాటర్ బయటకు వెళ్ళిపోతుంది కదా. సో వెళ్ళిపోతే ఇంకా ఎంత మిగులుతుంది మనకి, సో ఎంత మిగులుతుంది అంటే సిలిండర్ లో నుంచి ఈ సాలిడ్ పీస్ తీసేస్తే ఎంత మిగులుతుందో అంతే వాటర్ ఉంటుంది. సో మనకి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ పీస్ ఎలా వస్తుంది మనకి, వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పార్ట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పెరికల్ పార్ట్. సో వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ పీస్ ఏమవుతుందంటే వాల్యూమ్ ఆఫ్ కొనికల్ పార్ట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ పార్ట్. సో కోన్ యొక్క స్పెరికల్ యొక్క రెండింటి యొక్క వాల్యూమ్ ఫార్ములా చేద్దాం. సో కోన్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది 1/3 πr²h. స్పెరికల్ పార్ట్ యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే 2/3 πr³. సో h1 అని ఎందుకు వేసుకున్నాం అంటే కోన్ ని మనం h1 అనుకున్నాం, టోటల్ సిలిండర్ యొక్క హైట్ ని h2 అనుకున్నాం. సో అందుకని ఇక్కడ h1 వేసుకున్నాం. సో ఈ ఈక్వేషన్ ని మనం 3 అని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 3 ఈక్వేషన్ ఉంది కదా, ఈ 3 ఈక్వేషన్ ని మనం ఫస్ట్ ఈక్వేషన్ లో వేసుకుందాం. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఏమవుతుందంటే πr²h2. πr²h2 అనేది సిలిండర్ యొక్క వాల్యూమ్. సిలిండర్ యొక్క వాల్యూమ్ నుంచి ఈ సాలిడ్ పీస్ యొక్క వాల్యూమ్ మైనస్ చేస్తే మనకి ఎంత వాటర్ అనేది ఉందో తెలుస్తుంది. సో πr² ని కామన్ చేస్తే h2 మైనస్ 1/3 h1 ప్లస్ 2/3 r. సో ఆర్ వాల్యూ ఎంత 60. సో 60 వేసుకున్నాం. h2 వాల్యూ 180, h1 వాల్యూ 120. సో అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ 3 1s 3 40s, 3 1s 3 20s. ఇప్పుడు మనకి 40 × 1 40 అవుతుంది, 2 × 20 40 అవుతుంది. సో 40 + 40 80 అవుతుంది. సో 180 - 80 వేయాలి. సో 180 - 80 ఎంత అవుతుంది, 100 అవుతుంది. 5 × 3600 × 100 వేసాం. సో వీటిని మనం సాల్వ్ చేయగా ఎంత వస్తుందంటే సో మనకి ఆన్సర్ ఏమొచ్చింది 11,31,428.57 సెంటీమీటర్ క్యూబ్. సో ఇంత వాటర్ అనేది మనకి ఆ సిలిండర్ లో మిగిలి ఉంది అనమాట. సో మనకి ఫైనల్ గా ఆన్సర్ ఏమొచ్చింది
11,31,428.57 సెంటీమీటర్ క్యూబ్. సో మళ్ళీ మీరు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లమ్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక సిలిండర్ ఉందంట. సో ఆ సిలిండర్ లోనే ఒక సాలిడ్ పీస్ అనేది పెట్టారు. సో ముందు సిలిండర్ లోనే వాటర్ నింపారు. వాటర్ నింపి అందులోనే ఈ సాలిడ్ పీస్ అనేది వేయగా కొంత వాటర్ బయటకు వస్తుంది. సో బయటకు వచ్చేసినప్పుడు ఇంకా ఆ సిలిండర్ లో ఎంత వాటర్ ఉంది అనేది కనుక్కోమన్నారు. సో ఆ సాలిడ్ పీస్ అనేది చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే పై వైపు కోన్, కింద వైపు హెమిస్ఫియర్ పార్ట్ ఉంది. సో మనకి దాని యొక్క వాల్యూమ్ కావాలంటే ఏం చేస్తాం, వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పార్ట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫెరికల్ పార్ట్ చేస్తాం. సో చేసిన తర్వాత మనకి సిలిండర్ యొక్క వాల్యూమ్ ఉంది కదా, సిలిండర్ యొక్క వాల్యూమ్ లో నుంచి ఈ వాల్యూమ్ ని మైనస్ చేస్తే మనకి టోటల్ గా ఎంత వాటర్ ఉందని మనకు కనిపిస్తుంది. సో డ్రాయింగ్ లో కూడా మీకు హైలైట్ చేశాను. పింక్ పార్ట్ సాలిడ్ పీస్, బ్లూ పార్ట్ అనేది వాటర్. సో ఇంత వాటర్ మిగులుతుంది. సో మనం ఏం చేసామంటే మనం వచ్చిన డైమెన్షన్స్ అనేవి డ్రాయింగ్ లో మెన్షన్ చేసుకున్నాం. సో డ్రాయింగ్ బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్, రేడియస్ ఆఫ్ సిలిండర్ అండ్ రేడియస్ ఆఫ్ కోన్ మొత్తం 3 ఒకటే కాబట్టి మనం 3 ఒకటే అని చెప్పి రాసుకున్నాం అక్కడ ఈక్వల్ అని చెప్పి. సో దాన్ని స్మాల్ ఆర్ తో డినోట్ చేసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ సెంట్రికల్ పార్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ 60 సెంటీమీటర్స్ వేసుకున్నాం. హైట్ ఆఫ్ కోనికల్ పార్ట్ ఎంత ఇచ్చారు, 120 సెంటీమీటర్స్ ఇచ్చారు. హైట్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ H2 ఎలా వచ్చిందంటే 120 + 60, ఎందుకంటే కోన్ యొక్క హైట్ 120, రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ 60. సో రెండింటిని ప్లస్ చేస్తే మనకి 180 వచ్చింది. సో టోటల్ గా సిలిండ్రికల్ పార్ట్ యొక్క హైట్ ఎంత వచ్చింది, 180 సెంటీమీటర్స్ వచ్చింది. సో మనకి ఫైనల్ గా ఏం అడిగారంటే వాటర్ ఎంత ఉందని కనుక్కోమన్నారు కాబట్టి మనం సిలిండ్రిక్ పార్ట్ యొక్క వాల్యూమ్ నుంచి మనం సాలిడ్ పీస్ యొక్క వాల్యూమ్ మైనస్ చేస్తాం. సో అదే రాసుకొని హైలైట్ చేసుకోము. సో మనకి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ పీస్ కావాలంటే కొనికల్ పార్ట్ యొక్క వాల్యూమ్ ప్లస్ స్పెరికల్ పార్ట్ యొక్క వాల్యూమ్ రెండింటిని ప్లస్ చేస్తే మనకి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ పీస్ వస్తుంది. సో ఫార్ములాస్ వేసుకున్నాం. కొనికల్ పార్ట్ యొక్క వాల్యూమ్ ఏం వస్తుంది, 1/3πr² H1 ప్లస్ స్పెరికల్ పార్ట్ యొక్క వాల్యూమ్ 2/3πr³. సో ఈ ఫార్ములాని హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేసుకొని మనం ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్, సో దాంట్లోని మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేసుకోగల πr² H మైనస్ 1/3πr² H1 ప్లస్ 2/3πr³. సో మనం πr² కామన్ ఉంది, πr² కామన్ తీసుగా మనకి మిగిలింది ఏమంటే H2 మైనస్ ఆఫ్ 1/3 H1 ప్లస్ 2/3 R1. సో H2 వాల్యూ, H1 వాల్యూ, R1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేసుకొని మనం సింప్లిఫై చేసుకున్నాం. సింప్లిఫై చేసుకుంటే లాస్ట్ మనకి ఎంత వాటర్ ఉందంట ఆ సిలిండర్ లో 11,31,428.57 సెంటీమీటర్ క్యూబ్ ఉంది. సో ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లంలో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లుగా ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మీ డౌట్స్ ని క్లియర్ చేస్తాను. సో ఈ ప్రాబ్లం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడు పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఆ వీడియోస్ చూసి మీరు క్లాసెస్ ఈజీగా ఫాలో అవుతారు, మ్యాథ్స్ ఈజీగా నేర్చుకుంటారు. మీలాగా ఇంకొంతమంది ఫ్రెండ్స్ నేర్చుకోవాలనుకుంటే నా వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.